యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా కాలం తర్వాత హిట్ ట్రాక్ లోకి వచ్చారు. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాలతో హ్యాట్రిక్ అందుకున్నారు. తర్వాత ఏంటి, ఏ కథను ఎంచుకుంటారు అన్నదే ఇప్పుడు పరిశ్రమలోని ప్రముఖుల ప్రశ్న. యాక్షన్, లవ్, ఫ్యామిలీ డ్రామా ఎటువంటి జానర్లో కథ చెబితే ఓకే చేస్తాడో తెలియక దర్శకులు తలలు పట్టుకుంటున్నారు. ఇదివరకు తన సినిమాలకు రచయితగా పనిచేసిన వక్కంతం వంశీ చెప్పిన కథను కూడా తారక్ పక్కన పెట్టారు. రీసెంట్గా యువ దర్శకుడు అనిల్ రావిపూడి యంగ్ టైగర్ కు కథ చెప్పారు. పటాస్, సుప్రీం సినిమాలు తీసిన ఈ డైరెక్టర్ చెప్పిన దాంట్లోనూ కొత్తదనం లేదని సమాచారం. ఇక పూరి జగన్నాథ్ చెప్పిన లైన్ బాగుంది, కానీ అది స్క్రిప్ట్గా మారేసరికి ఎలా ఉంటుందో, ఎప్పటికి పూర్తవుతుందోనని ఆ కథను కూడా లైట్ తీసుకుంటున్నట్లు ఎన్టీఆర్ సన్నిహితుల ద్వారా తెలిసింది. తమిళ దర్శకుడు లింగుస్వామి కూడా తన కథతో తారక్ని మెప్పించేందుకు కొద్ది రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన తుఫాను ముందు నిశ్శబ్దంలా ఆయన ఏమీ చెప్పకుండా మౌనంగా ఉన్నారు. సింహాద్రి తర్వాత ఆవేశపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అపజయాలు ఎదురయ్యాయని, ఈసారి అలాంటి తప్పులు జరగకూడదని ఎన్టీఆర్ ఆచితూచి అడుగులేస్తున్నారు. ఎంతమంది డైరెక్టర్లు కథలతో కన్ఫ్యూజ్ చేస్తున్నా అతను మాత్రం తడబడకుండా ఫ్రెష్ కథ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందో చూడాలి. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్, ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా